ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, పినై న్యూస్ స్వాగతం. టీడీపీ నాయకులు షేక్ కరీముల్లా ఆధ్వర్యంలో ప్రకాశం కాలనీలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మాజీ ఎమ్మెల్యే దామచల జనార్దన్ పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలు టీడీపీకి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో షేక్ పఠాన్, మహమ్మద్ ఖాన్, టీడీపీ జనసేనకు చెందిన 70 కుటుంబాల యువకులు వైసీపీలో చేరారు. బాలినేని నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రణీత్ రెడ్డి వారందరికీ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పబ్లిక్ బాగా నచ్చింది ఈ వాలంటీర్ సిస్టమ్ అనేది. అంటే ఒక పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎవరు అంటే ఒక 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు, లేకపోతే వికలాంగులు, వీళ్ళు పెన్షన్ తీసుకుంటారు. వాళ్ళకి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తే బాగుంటుంది అనే జగన్ గారి ఆలోచన చాలా మంచిదని ఈ మొన్న 3వ తేదీ అందరూ చూశారు ఎట్లా ఉందని పరిస్థితి. ఆ సచివాలయంకి వెళ్ళి అందరూ వెళ్ళి వెయిట్ చేయడం, గంటలు ఎప్పుడు వస్తుందో లేదో తెలియదు పెన్షన్. కొంతమంది అక్కడ 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు ఉంటారు, వాళ్ళు వెళ్ళలేరు అక్కడికి ఆ ఎండలో. చంద్రబాబు ఆలోచన కూడా అర్థం చేసుకోవాలా, వీరికి వాలంటీర్ ఇవ్వకూడదు అని ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశారు. ఇదే పరిస్థితి ఉంటుంది నెక్స్ట్ గవర్నమెంట్ వాళ్ళు వస్తే. ప్రతి ఒక్కరు పెన్షన్ తీసుకునే వాళ్ళందరూ ఇంకా అదే లైను, అదే క్యూ కట్టి చేయాలి. అదే తెలుగుదేశం పార్టీ వస్తే జన్మభూమి కమిటీలు వస్తాయి, ఈ వాలంటీర్ సిస్టమ్ ఉండదు. సో ఆ భయంతో చాలామంది జగన్ గారే రావాలని కోరుకుంటున్నారు. నేను ఒకటే చెప్తా, అందరు జగన్ చూసి ఓటేస్తారు. జగనే ఆయన బటన్ నొక్కుతున్నాడు, లేడీస్ గుండెల్లో జగనే. ఆఖరికి మన పట్టాలి చింతాది మధ్య వాసన అంటున్నారు. ముందంతా ఎవరన్నా జగనే ఎవరు కొట్టేస్తారు, జగనే. కుర్రోళ్ళలో యూత్లో కొంచెం మేబీ వాసన అంటారు. అంత ఆ ప్లేస్ సంపాదించారు జగన్ గారు పబ్లిక్ గుండెల్లో. లేడీస్, ఎస్పెషల్గా లేడీసే. నేను యూత్ కన్నా కూడా లేడీసే ఎక్కువ చెప్తా. పోయినసారి కంటే ఎక్కువ మెజార్టీ వస్తుంది. కొత్తపట్ల మండలం తగ్గిద్ది అంటున్నారు. పోయినసారి కంటే మినిమం ఒక 1000 ఓట్లైనా ఎక్స్ట్రా. గత 10 సంవత్సరాలుగా జనసేన పార్టీకి కష్టపడి పనిచేసాము, అది ఊరికమనే చెప్పుకోవాలి. తర్వాత పరిస్థితులు ఎత్తే అతను నాయకులు లేని పార్టీ అయిపోయింది. అందువలన వాసన చేసిన కొత్తపేట మండల అభివృద్ధి, అదేవిధంగా జగనన్న ముఖ్యంగా చెప్పుకోండి, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఒకే పేరు నానుడిగా ఉంది, అది జగనన్న. ఇతను చేస్తున్న పథకాలు కానీ, అతను చేసిన అభివృద్ధి కానీ, అందరికీ సంక్షేమం అనే పదాన్ని ఎంత బాగా ముందుకు తీసుకెళ్లారు, అది నచ్చి, అలాగే వాసన చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ, కొత్తపట్నం రోడ్డు వేసే విధానం కానీ, ఇవన్నీ మాకు నచ్చి ఈ రోజున మేమందరం కూడా ఆ జగనన్న వీరాలు పలుకుతున్నారు. అలాగే మా వాసన్న ఎప్పుడు చూసినా ఇంటికి వెళితే ఇలాగా పని కావాలన్నా, నాకు పని కావాలన్నా ఇమీడియట్గా ఫోన్ చేసి, ఆఫీసర్లు ఫోన్ చేసి, ఎవరికైనా ఫోన్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాడు. అలాగే మా సోదరుడు జనసేన, నేను మన్నూరు టౌను అబ్బాయిది. అలాగే మడనూరులో రాములవారి గుడి బజారు మణికంఠారెడ్డి. ఈ అబ్బాయిని గత నెల రోజుల నుంచి చెప్తా ఉన్నాను. మా తమ్ముడు వస్తా అన్న, దానికి టైం ఉందన్న చెప్పాను, అన్ని విధాలుగా చెప్పాను. ప్రణీత్ రెడ్డి అన్న వెళ్తే మనకి ఏ పని కావాలన్నా చేసి పెడతాడని భావిస్తూ ఎప్పుడు చూసినా మన అన్నే ఉంటాడు. మణికంఠ మన అన్న పక్కనే ఉంటాడు. ఏ ఇబ్బంది వచ్చినా కూడా అన్ని వర్గాల సంక్షేమ ధ్యేయంగా టీడీపీ సూపర్ 6 పథకాలను అమలు చేయనున్నట్లు మాజీ ఎమ్మెల్యే దామచల జనార్దన్ తెలిపారు. 27వ డివిజన్లో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో ఆయన మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆహా తూర్పున ఉదయించిన సూర్యుని కిరణమురా అన్నా నిరుపేదల గుండె, తూర్పున ఉదయించిన సూర్యుని కిరణమురన్నా నిరుపేదల గుండెల టీడీపీ జెండా, మన దామచర్ల జనార్దను అన్నే అండా. ఆపద ఉన్నోళ్ళ ఆదుకునేటి నేత, నీరాకత మారెను పేదల తలరాత, నీరాకత మారెను పేదల తలరాత. కష్టంలో ఉంటే కరుణించే నేత, చీకటి గడపల్లో వెలుగయ్యిన దాత, చీకటి గడపల్లో వెలుగయ్యిన దాత. మనసు మల్లె తోట నీ మాట రాజకోట, మనసు మల్లె తోట నీ మాట రాజకోట. టీడీపీ జెండలెత్మ తిప్పని నేత, మార్చంగా కదిలిండు యువత భవిత, మార్చంగా కదిలిండు యువత భవిత. అన్యాయం కుట్టుగతగ నరికే నేత, న్యాయానికి ప్రాణమిచ్చ గుణమున్నదిగా, న్యాయానికి ప్రాణమిచ్చ గుణమున్నదిగా. ఎదురులేని జనబలమే అయ్యే నీ బలగమే, ఎదురులేని జనబలమే అయ్యే నీ బలగమే. ఏటికి ఎదురీది నిలిచే అన్నా నీ ధైర్యమే. తూర్పున ఉదయించిన సూర్యుని కిరణమురన్నా నిరుపేదల గుండెల టీడీపీ జెండా, మన దామచర్ల జనార్దను అన్నే అండా. జనసేవల తాత ఆశయాల వారదైనవో, జనసేవల తాత ఆశయాల వారదైనవో. పౌరుషాల ఒంగోలు మట్టి పరిమళానివో, తూర్పున ఉదయింపము. ఆశయ పంటవో, పేదల కలిని తీర్చిన పెరుగన్నమో, పేదల కలిని తీర్చిన పెరుగన్నమో. నమ్మిన జెండ కింద నడక నేర్చి ఎదిగినోడు, చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు, చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు. న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా, న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా. ఒంగోలు ప్రాంత ప్రజల రుణం తీర్చుకున్నవాడు, తెలుగుదేశం జెండా పేదల అండాదండ. జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. చీకటి గడపల్లో వెలుగులు వెదజల్లినోడు, అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు, అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు. పట్టణాభివృద్ధికి స్వచ్ఛ భారత్ కృషి, ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి, ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి. కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు, కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు. ప్రజా సమస్యల పైన పట్టున్న నాయకుడు, తెలుగుదేశం జెండా పేదల అండాదండ. జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. ఒంగోలు వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో ఈ నెల 9న శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నట్లు క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ అధ్యక్షులు కనవర్లపూడి హరిప్రసాద్ తెలిపారు. దక్షిణ బైపాస్లోని D6 ఎక్సోటికా మండపంలో ఈ వేడుక ఉంటుందన్నారు. అందరికీ మంచి వినోదాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నెల 9వ తేదీ మంగళవారం సాయంత్రం వాసవి క్లబ్ ఒంగోలు, ఒంగోలు విజన్, మహిళా విజన్, కేజీఎఫ్ యూత్, సిటిజన్స్ ఒంగోలులో ఉన్నటువంటి 5 క్లబ్బులు మరియు డిస్టిక్ ఆఫీసర్స్, ఇంటర్నేషనల్ ఆఫీసర్స్ అందరం కలిసి మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు సౌత్ బైపాస్లో గల D6 ఎక్సోటికా కళ్యాణ మండపం నందు ఉగాది సంబరాల కార్యక్రమాన్ని చేయాలని నిర్ణయించి ఎంతో ఘనంగా సుమారుగా 2000 మంది తగ్గకుండా ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో
ముందుగా 5:30 గంటలకు మా వాసవి క్లబ్ యొక్క అమ్మవారి పూజా కార్యక్రమం ఉంటుంది. ఉగాది వేడుకల్ని వీక్షించి భోంచేసి వెళ్ళవలసిందిగా ఈ వేదిక ద్వారా మా వాసవి క్లబ్ తరఫున మేము కోరుతూ ఉన్నాం. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఏర్పాట్లు చేయబడతాయి. ఈ విధంగా పాసెస్ ఇవ్వబడతాయి. ఈ పాసులన్నీ కూడా మా వాసవి క్లబ్ ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గర ఉంటాయి. అదేవిధంగా ఒక నలుగురితో దీనికి టీం వేయడం జరిగింది కమిటీ. ఆ నలుగురి దగ్గర ఈ పాసులు ఉంటాయి. వారు వచ్చేసి కనమలపూడి ప్రసాద్ అంటే నేను, అదేవిధంగా మువ్వల నాగరాజు, అదేవిధంగా టంగుటూరి రంగస్వామి, కొంకిమల్ల శ్రీనివాసరావు, ఈ నలుగురి దగ్గర టీంతో ఈ కార్యక్రమం ముందుకెళ్తుంది. ఎవరికైనా ఈ టోకెన్స్ ఈ పాసెస్ కావాల్సిన వారు మమ్మల్ని సంప్రదిస్తే మేము వారికి పాసెస్ అందజేస్తాము. ఈ ఫోన్ నెంబర్లు ఇవన్నీ కూడా వాట్సాప్ ద్వారా ప్రెస్ ద్వారా ఇస్తాము. ఎవరిని కాంటాక్ట్ అవ్వాలనేది కూడా మన వాసవి క్లబ్ ప్రతి మెంబరు మరియు ఆర్యవైశ్య ఒంగోలు చుట్టుపక్కల ఉన్న ఆర్యవైశ్య సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి మరియు కల్చరల్గా భరతనాట్యం కానీ, కామెడీ షో కానీ, సింగర్స్ కానీ అందరినీ కూడా ఎంటర్టైన్మెంట్ చేయవలసిందిగా ఇంటర్నేషనల్ కోరడం అయింది. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమాన్ని ఒంగోలు పుర ప్రజలకు అందియాలని చెప్పి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వాళ్ళు మమ్మల్ని ఆదేశించడం జరిగింది. ఇది పార్టీలకి ఏం సంబంధం లేదు సార్. మేము గాంధీ రోడ్లో భారీ ఎత్తున భోగి సంక్రాంతి సంబరాలు చేస్తుంటాము. ఎన్నో సర్వీస్ ప్రోగ్రామ్స్ చేస్తుంటాము. మీ అందరికీ తెలిసిందే. అయితే కల్చర్ని కూడాను కాపాడాలనే ఉద్దేశంతో ఈ ఉగాది సంవత్సరం కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో పంచాంగ శ్రవణము, భరతనాట్యము, ప్రతి ఒక్క కూడాను మంచి వినోద కార్యక్రమాలు జనాలకు అందియాలని మేము కోరుకున్నాం. మాకు ఎంతోమంది సహకరిస్తున్నారు కూడా మా ఇంటర్నేషనల్ నుంచి కూడాను. అలాగే ఈ కార్యక్రమంలో హైపరాది అండ్ జబర్దస్త్ టీమ్ ఫస్ట్ టైం మేము ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడాను వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో మా వాళ్ళు ఎక్కడైనా సర్వీస్ ప్రోగ్రామ్స్ కూడా వాళ్ళని పిలుస్తూ ఉంటారు. వాళ్ళు కూడాను మాకు సహకరిస్తుంటారు. కాబట్టి వాళ్ళని కూడా ఈ ప్రోగ్రాంలో ఈసారి భాగంగా చేసుకోవడం జరిగింది. అలాగే మన సింగర్స్ గీతామాధురి గారిని కానీ, శ్రీకృష్ణ గారిని కానీ, అలాగే యాంకర్ శ్యామలా గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఒంగోలు టౌను పరిసర ప్రాంత ప్రజలందరూ కూడాను వచ్చి వాసవి క్లబ్ వారి ప్రోగ్రాంలో పాల్గొని తర్వాత 9 డిన్నర్ కూడా ఉంటుంది సార్. ఖచ్చితంగా మీడియా మిత్రులు కూడా మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరూ కూడా ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో రండి సార్. క్లబ్ ఎప్పుడు ముందుంటుంది. అలానే మన కల్చర్ను కూడా ఆంధ్రాలో దేశమంతటా మన కల్చర్ని మళ్ళా అందరికీ తెలియజేయడం కోసం మేము భోగి సంబరాలు ఆ కార్యక్రమాలతో అందరితో ప్రజలతో మమేకమై భోగి సంబరాలు మన గాంధీ రోడ్లో ప్రతి సంవత్సరం చేస్తున్నాం. అలానే ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం మన తెలుగు ఉగాది సంవత్సర వేడుకలను కూడా మన కల్చర్ ప్రకారము అందరినీ ఆర్యవైశ్యులందరినీ కలుపుకొని ఒక పండగ రోజుని పండగ వాతావరణంగా తీసుకొచ్చి మన యొక్క కల్చర్ని మన భావితరాలకు చూపించే విధంగా మా వాసవి క్లబ్ వాళ్ళు నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు 9వ తేదీ జరిగే క్రోధి నామ సంవత్సర ఉగాది సంబరాలని D6 ఎక్స్కోటియా సౌత్ బైపాస్ రోడ్లో వాసవి క్లబ్ వాళ్ళు నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో అందరూ ఆర్యవైశ్యులందరూ వచ్చి ఫ్యామిలీతో వచ్చి ఈ పండగని బాగా ఘనంగా జరుపుకోవాలని ఈ పత్రికాముఖంగా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. అలానే ఈ పాస్ ఖచ్చితంగా ఈ పాస్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎంట్రీ ఉంటుందండి. దయచేసి అప్పుడు వచ్చి ఎవరిని ఇబ్బంది పెట్టద్దు. ఈ పాస్తో ఫ్యామిలీ మొత్తం వెళ్ళొచ్చు. ఒక పాసు. జై వాసవి, జై వాసవి. నా పేరు కనమర్లపూడి వాసవి ప్రియదర్శిని. నేను డిస్ట్రిక్ట్ క్యాబినెట్ జాయింట్ సెక్రటరీని. ఈ ముందుగా అందరికీ శ్రీక్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు. రేపు రాబోయే ఉగాది పర్వదినాన మనం ఒంగోలులోని D6 ఎగ్జోటికా కన్వెన్షన్ హాల్ నందు మనం క్రోధినామ సంవత్సరం వేడుకలను చాలా చక్కగా జరుపుకుంటున్నాం మన వాసవి క్లబ్ తరఫున. కావున ప్రతి ఒక్క సభ్యులు మా వాసవి క్లబ్ వాళ్ళ దగ్గర ఈ పాసెస్ ఉంటాయి. కావున మీరు మా వాళ్ళందరికీ ఎవరికి కాల్ చేసినా PSTs అంటే మా ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళ దగ్గర కానీ, అలాగే మా ఆఫీసర్స్ చెప్పినటువంటి ఒక 4 నెంబర్స్ ఇచ్చారు. ఆ నెంబర్స్లో ఎవరికి కాల్ చేసినా ఈ పాసెస్ అందజేయబడతాయి. ఒక్కొక్క పాస్ ఒక్కొక్కళ్ళకి మాత్రమే. కావున ప్రతి ఒక్క సభ్యులు ఈ కార్యక్రమానికి విచ్చేసి
ఈ ఉగాది సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నట్లు ఏఐసిసి ఎన్నికల పరిశీలకులు వి శంకర్ తెలిపారు. డిసిసి కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఏదా సుధాకర్ రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించే కార్యక్రమ వివరాలు వెల్లడించారు. జరుగుతున్నటువంటి ఎన్నికల సమరంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 25 పార్లమెంటు నియోజకవర్గాలకి మరి ఏఐసిసి ఆధ్వర్యంలో ఇద్దరిని ఏఐసిసి అబ్జర్వర్గా నియమించడం జరిగింది. అలాగే నరసరావుపేట నుంచి సౌత్ సైడ్ ఉన్నటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లకి మన జిల్లాకి ఏఐసిసి ఎలక్షన్ అబ్జర్వర్గా పాండిచ్చేరి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏఐసిసి నాయకులు శంకర్ విశ్వనాథన్ గారు ఈరోజు ముఖ్య అతిథిగా ఈ మీటింగ్కి రావడం జరిగింది. అలాగే మొన్న 2వ తారీఖున చేశారు. మరి ఈరోజు నుంచి ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా ఏఐసిసి ఎలక్షన్ అబ్జర్వర్ అయినటువంటి శంకర్ గారి నేతృత్వంలో ఇక్కడ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్లమెంట్ సెగ్మెంట్లో ఎలక్షన్ ఏ విధంగా జరుగుతుంది, అసెంబ్లీ క్యాండిడేట్లతోటి మండల ప్రెసిడెంట్లు అలాగే గ్రౌండ్ కింది స్థాయి వరకు కూడా పార్టీ కోఆర్డినేషన్గా జరుగుతుందా లేదా అనేటువంటి అనేక అంశాలని పరిశీలించడానికి, ఏవైనా లోటుపాట్లుంటే మరి కోఆర్డినేషన్ చేయడానికి కూడా వారి టీము అందరూ కూడా ఎలక్షన్ అయిపోయేంత వరకు ఇక్కడే సిద్ధంగా ఉంటామని చెప్పేసి, మీకు ఏమైనా సమస్యలు వచ్చినా మేము మీకు తీర్చడానికి రెడీగా ఉంటాము కనుక అందరం కలిసి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయమే లక్ష్యంగా పనిచేసి అవకాశం ఉన్నంత వరకు మనం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పేసి ఆయన తెలియజేశారు. మరి ఇప్పుడు ఆర్ నాట్ విత్ ద ఆంధ్రప్రదేశ్ పీపుల్, దే ఆర్ డూయింగ్ ఓన్లీ మనీ పాలిటిక్స్ హియర్. కాంగ్రెస్ పార్టీ ఆల్వేస్ విత్ ద people of Andhra Pradesh weaker side. The past 10 years from 2014 to till date, there is no any development in the irrigation project also. Illugonda project not completed. The Polavaram irrigation project, after the formation of Congress government in Andhra Pradesh, immediately we will give the first priority to the irrigation projects. As well as I heard about the, even in each and every village there is no a proper health care facilities. Even in the primary health center also there is no any facilities throughout the Andhra Pradesh. The first priority after forming the Congress government, the first priority given to the common people, pure drinking water and good health care facilities to the common people. Same, the YSR government trying to privatization the Vizag steel plant. The BJP and also the YSR also indirectly supporting. See, after forming of the Congress government, we will stop this, not only the Vizag steel plantation, everyone knows, people of India, everyone knows BJP government trying to sell the private sector. They are encouraging the private corporation. In this Ongur Parliament, we announced 6 candidates out of 7 assembly. We announced 6 assembly candidates. All are very strong candidates. We are ensuring each and every booth, our Congress team, we are ready to approach the people in each and every booth throughout the assembly. Each and every booth we are assuring to reach the people, and then what we said, the same thing we are going to taking to the voters. This is what
the forthcoming election, we are planning to get the successful manner in the forthcoming election. We are confident with the Andhra Pradesh people. Now they are ready to vote for Congress. Thank you. ముస్లిం మైనార్టీలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ఉప ముఖ్యమంత్రిని చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి తాటిపత్రి చంద్రశేఖర్ అన్నారు. తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను, చెప్పిన మాట ఊహ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచంల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. ఈ వార్తంతో సమాప్తం. నమస్కారం. ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, 3rd ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు. 500 సీటింగ్ కెపాసిటీ, ఏసీ డైనింగ్ హాల్, ఏసీ బెడ్రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్, జనరేటర్ సౌకర్యం కలదు. వివాహాది శుభకార్యాలకు, నిశ్చితార్థం, ఓణీల ఫంక్షన్, పంచల ఫంక్షన్, బర్త్డే పార్టీస్, ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు, ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ. మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును. బుకింగ్ కొరకు సంప్రదించండి. చక్కా హరి, సెల్ 9849150375, చక్కా కృష్ణ, సెల్ 9293557721, రామకృష్ణ, సెల్ 9703498498. రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, 3rd ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.